ప్రజా ప్రయోజన వాద్యం వేసిన హైకోర్టులో. ప్రజా ప్రయోజన వాద్యం వేయగానే పాపం ఫస్ట్ ఇప్పుడు న్యాయమూర్తి గారి గురించి అన్న ఒక కామెంట్ చేశాడు. ఇంకా నేను కొంచెం ముందుకెళ్ళి కామెంట్ చేస్తా, ఏం ఇబ్బంది ఏం లేదు, ఏమో మహా అయితే కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుద్ది, ఎవడు ఏం చేసేదేం లేదు, ఏమవుదు, వాస్తవాలుగా మాట్లాడాల్సింది. వాట్ ఈజ్ రాంగ్? Andhra is looking for investments. What is wrong? We want to set an example like Hyderabad, Bangalore. పెట్టండి, తప్పే ఉంది. దానికి అమ్మటం ఎందుకు? భూమి 99 పైసలకు అమ్మటం దేనికి? లీజ్కి ఇవ్వండి. ఎవడు భూమి ఇది? ప్రజల భూమి, అమ్మటం దేనికే అని చెప్పి అన్నాను నేను. రేపొద్దున సెటప్ చేయలేదు ఇండస్ట్రీ, ఎట్లా అవుతుంది మైలో? అటు అవ్వదాన్ని. మొత్తానికి పాయింట్ క్లారిటీ ఉంది కాబట్టి ఏం మాట్లాడలేక గవర్నమెంట్ వైపు చూశాడు. గవర్నమెంట్ ఏముంది తెలుసా? ఇట్ ఈస్ నాట్ అ సేల్, ఇట్ ఈస్ అ లీజ్. వీఆర్ నాట్ గివింగ్ ఫర్ ఎనీ సేల్, వీఆర్ గివింగ్ ఓన్లీ ఫర్ లీజ్ అంది. నేను ఆ కేసుకి ఖర్చు పెట్టింది 5,000 రూపాయలు నా సొంత డబ్బులతోటి కేసు వేస్తే 1,100 కోట్ల రూపాయల ఖరీదు చేసే భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నేను, రాష్ట్ర ప్రజలకు నేను సేవ్ చేసి పెట్టిన. నౌ టీసీఎస్ ఈజ్ నాట్ గివింగ్ సేల్, నౌ టీసీఎస్ ల్యాండ్ ఈజ్ బీయింగ్ గివెన్ ఓన్లీ ఫర్ అ లీజ్. లీజుకి నువ్వు 99 సంవత్సరాలు కాదు 1000 సంవత్సరాలకు ఇచ్చుకో, నాకేం అబ్జెక్షన్ లేదు. ఎందుకంటే అది ఎవరు కొనటానికి లేదు, అమ్మటానికి లేదు ఇంకా. సో అది ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తి, ప్రజల దగ్గర ఉండిపోతుంది. కాబట్టి 5,000 రూపాయలతోటి నేను చేసిన ఒక అద్భుతం 1,100 కోట్ల రూపాయలని సేవ్ చేయగలిగిన రాష్ట్ర ప్రజలకి. అది ఒక న్యాయ వ్యవస్థ చేయగలిగినటువంటి, లేకపోతే ఒక ఆల్టర్నేటివ్ సిస్టమ్ చేయగలిగినటువంటి. ఈ సీజే ఇవ్వకపోతే ఈ సీజే పైన ఇంకా బొచ్చుబళ్ళ మంది ఉన్నారు. ఈయన ఒక్కడే పెద్ద ఇదా ఏంటి? ఏం ఇబ్బందే లేదు. ఏ కారణాల చేత అయినా ఈ మాయుడు ఇంకో చోటుకి వెళ్తాం, అది కాదు. బట్ అల్టిమేట్గా జస్టిస్ ఈజ్ పర్మనెంట్, జడ్జ్ ఈజ్ నాట్ పర్మనెంట్. జడ్జ్ ఈజ్ టెంపరీ, జస్టిస్ ఈజ్ పర్మనెంట్. నేను న్యాయమూర్తిగా పనిచేసి వచ్చిన, నా తర్వాత 100 మంది వచ్చారు. నేను పర్మనెంట్ కాదు. సిస్టమ్ ఈజ్ పర్మనెంట్, కోర్ట్ ఈజ్ పర్మనెంట్. సో మేము నమ్మింది సిస్టమ్ని, మేము నమ్మింది కోర్టుని. జడ్జిలు నేను ఎప్పుడు నమ్మను కూడా. ఐ ఆల్వేస్ బిలీవ్ ఆన్ ద సిస్టమ్. సబ్సిక్వెంట్గా టీసీఎస్ పోయిన తర్వాత కాగ్నిజెంట్ వచ్చింది. ఆ కాగ్నిజెంట్ కంపెనీకి 1,900 కోట్ల రూపాయల భూమి 99 పైసలకు ఇచ్చారు కాగ్నిజెంట్ కంపెనీకి. టాటా కంపెనీ కంటే కాగ్నిజెంట్ కంపెనీ ఇంకా పెద్దది, వాళ్ళకు కూడా అంతే. 1,900 కోట్ల రూపాయల భూమి 99 పైసలకి. మళ్ళీ పిల్లేసా. సీజే ఏం అర్థం కావట్లా. లా ఇస్ మాకు ఫేవర్లో ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లా. మళ్ళీ గవర్నమెంట్ అది లీజ్ అండి, సేల్ కాదని మళ్ళీ ఒప్పుకుంది కోర్టులో. మళ్ళీ 1,900 కోట్ల రూపాయల భూమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సేవ్ చేసి పెట్టింది. ఈ ప్రాసెస్లో భాగంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, మెడికల్ కాలేజీలు ఈరోజు పీపీపీ చేసే పద్ధతుల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయం అనండి, లేకపోతే భావి తరాల్ని ఆశించి తీసుకున్నటువంటి నిర్ణయం అనండి. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలసీస్ విషయంలో నాకు చాలా విభేదాలు ఉన్నాయి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని నేను ఏ సందర్భంలోనూ కూడా వ్యక్తిగతంగా మాట్లాడలేదు, పాలసీస్ మీద మాట్లాడాను గత 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల పాలసీస్ విషయంలో ఆయన చేసినటువంటి తప్పులు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు సహజంగానే తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు నేను కరెక్ట్ ఇది తప్పు అని మాట్లాడాము తప్ప, కొన్ని విషయాల్లో ఒక గవర్నమెంట్ బాగా చేసింది అంటే అది బాగా 400 కోట్ల రూపాయలు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టారు. ఎస్, యూ హ్యావ్ టు అప్రిషియేట్. ఈరోజు ఆ విగ్రహం పరిస్థితి ఏందో చూడండి. లోపలికి వెళ్తే ఇంతెత్తు చెత్త చెదారం పేరుకుపోయి ఆ మహనీయుడి విగ్రహం అసాంఘిక శక్తులకు నిలయంగా మారిపోయింది. ఈ రోజున ఎవరు 450 కోట్లు 500 కోట్ల రూపాయలు పెట్టి, అరే ఏప్రిల్ 14కి కనీసం ఒక దండ వేసి ఒక ఆయన చుట్టూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 11వ తారీఖున మొత్తం ఎంజీ రోడ్డు మొత్తం లైటింగ్ వేశారు. ఒక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్ట్ మాత్రం కనీసం లైట్ కూడా లేకుండా చీకట్లో అంధకారంలో పెట్టారు. వీ హ్యావ్ టు అషేమ్, సిగ్గుపడాలి మనందరం కూడా.
ఈ దేశానికి స్వతంత్రం రాజ్యాంగం రాసి మహనీయులు ఎంతోమంది 35 కోట్ల 40 కోట్ల మంది అన్టచబుల్ పీపుల్ని ఈరోజు బయటకు తీసుకొచ్చి ఆయన అన్టచబిలిటీ ఫేస్ చేస్తున్నాడు అక్కడ కూర్చొని, అక్కడ నుంచొని. నవ్ హీస్ ఫేసింగ్ అన్టచబిలిటీ, హీస్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. అంబేద్కర్ ఆ రోజు భారతదేశానికి, దేశంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది నిరుపేదల కోసం, దళితుల కోసం, నిరక్షరాస్యుల కోసం అన్టచబిలిటీ ఉండకూడదని పెద్ద పెద్ద వాళ్ళందరితో కొట్లాడి అంబేద్కర్ ఆ రోజు ఆర్టికల్ 17 పెట్టించి ఈ రాజ్యాంగంలో 17 అనేది ఉండాలని చెప్పేసి ఎన్నో డిబేట్లతోటి పెట్టించినటువంటి మహనీయుడు 78 సంవత్సరాల తర్వాత నవ్ ఈజ్ ఫేసింగ్ డిస్క్రిమినేషన్. కూటమి ప్రభుత్వానికి ఎందుకు? ఏమాత్రం అయినా సరే అంబేద్కర్ గారి బొమ్మని గనక, సామాజిక శిల్పాన్ని గనక మనం ఏమాత్రమైనా సరే మనం దాన్ని అభివృద్ధి చేశామంటే అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి కనిపిస్తారు కాబట్టి చేయకూడదు. మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చూస్తారా? ఈ దేశానికి రాజ్యాంగం రాసినటువంటి ఒక నిర్మాతగా, రాజ్యాంగ నిర్మాతగా చూస్తారా? నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని, నేను అడుగుతున్నా నారా లోకేష్ని, నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ని. మీరు ఈరోజు రాజ్యాంగంలో దాని మీద ప్రమాణం చేసి మీరు ముఖ్యమంత్రి, మీరు మంత్రి, మీరు ఉప ముఖ్యమంత్రి అంటే ఎవరు రాసిన రాజ్యాంగం అది? అది బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. కాబట్టి ఈరోజు 10th క్లాస్ చదవని నువ్వు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు. నేను మొన్న ఒక్క మాట అన్నా, మీరేంటి 10th క్లాస్, నేను క్వాలిఫికేషన్ గురించి మాట్లాడలా. ఒక 10th క్లాస్ కూడా చదవని, ఒక ఎడ్యుకేషన్ లేని ఒక వ్యక్తి ఈరోజు స్పెషల్ ఫ్లైట్స్లో తిరుగుతున్నాడు, ఉప ముఖ్యమంత్రిగా ఇంత యంత్రాంగం తిరుగుతున్నాడు అంటే ఆ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా సరే క్వాలిఫికేషన్ లేకపోయినా పర్లేదు, రాజ్యసభ అతను ముఖ్యమంత్రి అవ్వచ్చు, మంత్రి అవ్వచ్చు అని రాసిన రాజ్యాంగంలో సిస్టమ్ని మాత్రమే మీరు చూడాలి తప్ప ఆయన్ని కూడా వివక్షతకు గురి చేస్తే మీ మంత్రి పదవులకి మీకు ఏమైనా అర్థం ఉందా? నేను ఆ కాన్సెప్ట్లో మాట్లాడినా. ఈ దేశంలో ఎవరైనా, ఈ రాష్ట్రంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ ఫోటో ఒక ముఖ్యమంత్రి ఒక ఎస్పీ ఆఫీస్లో, ఒక కలెక్టర్ ఆఫీస్లో ఆ పైన పెట్టుకుంటారు అని కలగన్నారా ఎవరైనా? 5.5 కోట్ల మంది దౌర్భాగ్యం కాబట్టి కలగన్నా ఆ విధంగా ఆయన ఫోటో పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అంటే నేను ఆయన తప్పుగా మాట్లాడటంలా. ఈరోజు ఈ పదవిలోకి రావటానికి ఆయన చేసినటువంటి విన్యాసాలు అన్నీ ఇన్ని కావు. నువ్వు